వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నందిగామ నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గత 2 రోజుల నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీనిపై బంకు సిబ్బందిని ఎన్డీజీ న్యూస్ ప్రశ్నించగా కొన్ని రోజుల క్రితం ఆయిల్ ఇన్స్పెక్టర్ రావడం జరిగిందని, బంకుల్లో నిబంధనలు పాటించడం లేదని చెప్పి వెళ్లారన్నారు. అయితే అప్పటి నుంచి నందిగామలోని పలు పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు బుక్ చేసినా క్యాన్సిల్ అవుతున్నాయని బంకు సిబ్బంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ పెట్రోల్ బంకులో ఆయిల్ దొరుకుతుందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని, ట్యాంకర్లు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని సిబ్బంది చెబుతున్నారు. పెనుగంచిప్రోలు, వచ్చవాయి, ఖమ్మంపాడు బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొరక్క ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు చెప్తున్నారు. బంకు దగ్గరికి వెళ్లిన వినియోగదారులకు ఆయిల్ తక్కువగా ఉందని, ఇప్పుడు కొట్టలేమంటూ వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. అయితే దీనిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ తక్కువగా ఉండడం ఏంటి, ఏం చేసుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పెట్రోల్ డీజిల్ దొరక్క వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ బంకుల చుట్టూ తిరుగుతుంటే, వచ్చవాయి మండలం ఖమ్మంపాడు శివారులోని ఓ ఆయిల్ బంక్ నుంచి అర్ధరాత్రి అక్రమంగా డీజిల్ను ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఈ విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం తెలియజేయాలని ఫోన్ ద్వారా ప్రయత్నించినా స్పందన లేదని చెబుతున్నారు. అర్ధరాత్రి వేళ డీజిల్ను తరలించాల్సిన అవసరం ఏముంది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగ్గేపేట మున్సిపాలిటీ పరిధిలోని విష్ణుప్రియ నగర్లో 12 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 మరియు యుఐడిఎఫ్ పథకాల పరిధిలో జగ్గేపేట మున్సిపాలిటీకి మొత్తం 84 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికి తాగునీరు మెరుగుపరచడమే ముఖ్యమైన లక్ష్యమని అన్నారు. ఈరోజు జగ్గేపేట పురపాలక సంఘంలో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఏదైతే యుఐడి కానీ అమృత కావచ్చు 84 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాము. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు స్టేట్లో అన్ని మున్సిపాలిటీస్ కూడా డ్రింకింగ్ వాటర్ అలాట్మెంట్ చేయడం, దానిలో ప్రత్యేకంగా ఈరోజు శాంతినగర్లో 12 లక్షల లీటర్తో ఈరోజు ట్యాంకు శంకుస్థాపన చేసాం. 3 నెలల్లో కంప్లీట్ చేస్తారు. పూర్తిగా యుఐడి అమృత వర్క్ పూర్తయితే జగ్గేపేట పురపాలక సంఘంలో ఎక్కడ కూడా త్రాగునీరు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. పూర్తిగా ఇది 12 లక్షల రూపాయలు, అదే 12 లక్షల లీటర్ అయితే ధనం బోర్డు మీద 15 లక్షల లీటర్లతో ధనం బోర్డు కట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా టిట్కో బస్సు ఆపలేదన్న కారణంతో ఆర్టీసీ డ్రైవర్ను చెప్పుతో కొట్టిన ఘటన మోపిదేవిలో వెలుగు చూసింది. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెనపై మహిళ ఆపే ప్రయత్నం చేసింది. కానీ బస్సు ఆపకుండా వెళ్లడంతో బస్సును వెంబడించి మరీ మోపిదేవి ప్రధాన సెంటర్లో బస్సు ఎక్కి డ్రైవర్ను చెప్పుతో చెంప మీద కొట్టింది. అంతటితో ఆగకుండా బంధువులకు ఫోన్ చేసి చెల్లపల్లి స్టాప్ వద్దకు పిలిచి వారితో డ్రైవర్ను కొట్టించింది. గొడవ పెద్దదవడంతో మహిళ బంధువైన ఒక కానిస్టేబుల్ రంగంలోకి దిగి స్టేషన్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నాడు.
ఎందుకు కొట్టాను? మేము పులిగడ్డది అక్కడ స్టాప్ ఉంది, అక్కడ ఆపల, ముందుకెళ్ళారు, బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు, ఇంకా ముందుకెళ్ళారు. మేము ముందుకెళ్ళేటప్పుడు ఆపల ఫోన్ ఇచ్చేసాడు. అప్పటి నుంచి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి వారం కొట్టుకుంటానే ఉన్నారు. టోల్ గేట్ దగ్గర చూస్తానే ఉన్నారు, బస్సులో నుంచి చూసాను, కొడుతున్నప్పుడు చూస్తానే ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర స్లో చేశారు టికెట్ తీసుకోవడానికి, అక్కడ ఆగి నుంచున్నా, అక్కడ ఆపల. మళ్ళీ అక్కడ ఏంటి గుడి దగ్గర ఆపాడు. నాకు టైం దాటదు, ఒక నిమిషం నేను